హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. ప్రజెంట్ నేను శ్రీనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నా. నా వెనకాల చూస్తున్నారు కదా, అది శ్రీనగర్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసి 5 to 7 ఎర్లీ మార్నింగ్ అవుతుంది. మన ట్రైన్ 8 o'clock ఉంది ఫ్రమ్ శ్రీనగర్ టు కాట్రా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో. ఈ ట్రైన్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వ్లాగ్లో తెలుసుకున్నాము. అండ్ ఈ ట్రైన్ గురించి ఎగ్జిక్యూటివ్ క్లాస్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఇక్కడికి కాశ్మీర్కి రావాలన్నా వద్దా అనేది చాలామందికి అయితే ఒక ఆలోచనగా మిగిలిపోయింది. ఎందుకంటే గత 2 months కింద పహల్గామ్ అటాక్ అయింది కదా. ఇప్పుడైతే కాశ్మీర్ చాలా పీస్గా ఉంది. చూస్తున్నారు కదా వెనకలనే సెక్యూరిటీ. అట్లా ఎవ్రీ 400-500 మీటర్స్కి కంప్లీట్గా సెక్యూరిటీ తోటి అయితే ఉంది. సిటీలో కూడా, ఇన్ సిటీ కూడా. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మనం సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నా బ్యాక్ సైడ్ ఒక 1/2 kilometer దూరంలో మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ దాకానైతే నడుచుకుంటూ పోవాలి. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ఇక్కడ రెడ్ కలర్ బస్సు కనిపిస్తుంది కదా నా వెనకాల, అదైతే 15 rupees తీసుకుంటుంది ఏసీ బస్సు. అండ్ లోకల్గా కూడా ఈ రిక్షాస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, అది తెలుసు కదా, ఎక్కడైనా అట్లనే ఉంటుంది. అండ్ అదైతే గవర్నమెంట్ సర్వీస్ బస్సు. మీరు దాన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు ఏడికి పోవాలనుకున్నా కూడా. అండ్ ఈ బ్లాగ్లో మనము ఎగ్జిక్యూటివ్ క్లాస్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాము. మరిన్ని విశేషాలు మనము ప్లాట్ఫామ్ లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాం. కాశ్మీర్ రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ మన నేషనల్ ఫ్లాగ్ చాలా నీట్గా అయితే పెట్టారు రైల్వే స్టేషన్ని. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము శ్రీనగర్ రైల్వే స్టేషన్కి. కాశ్మీర్లోని శ్రీనగర్ రైల్వే స్టేషన్, కాశ్మీర్ రైల్వే స్టేషన్ కాదు. కాశ్మీర్ రైల్వే స్టేషన్ చూడండి, చాలా బాగుంది కదా. డిజైన్ చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. ఇక్కడ లోపల సైడు చాలా మంచిగా చిన్న డిజైన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైన్లో నించొని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలి సెక్యూరిటీ చెక్ చేసుకొని. ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నా. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వస్తుంది అంటున్నారు. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నా చెక్ ఇన్ అయితే అయిపోయింది. చెక్ చేసిర్రు ఎవరైతే సిగరెట్స్, లైటర్స్, గుట్కా ప్రతి ఒక్కటి చెక్ చేసి, ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఎన్ని గుట్కా ప్యాకెట్లు ఉన్నాయేమో వాళ్ళ బాక్స్లో, అన్ని గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. అన్నీ తీసేస్తున్నారు, అక్కడ నుంచి చెక్ చేసి తీసేసి పంపిస్తున్నారు. ఇదంతా శ్రీనగర్ రైల్వే స్టేషన్. ఇంకా మన ట్రైన్ అయితే రాలేదు. ఇక్కడ కంప్లీట్గా 3 platforms మాత్రమే ఉంటాయి. ఇంకా రాను దీన్ని ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే చాలా ఉంది, ప్లాట్ఫామ్స్ పెంచేది. ఎందుకంటే చాలా ట్రైన్స్ కూడా ఇక్కడికి వస్తాయి కాబట్టి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3, ఇది 2, అవతలది 3. ఈరోజు మనం జర్నీ చేసే ట్రైన్ నెంబర్ 26404 ఫ్రమ్ శ్రీనగర్ టు కాట్రా. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసినాం మనము. ఇంకా మన ట్రైన్ రాలే, ఇంకొక 1/2 hourలో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ రూటు ఇప్పుడు మనం ట్రావెల్ చేసే శ్రీనగర్ టు కాట్రా స్పెషాలిటీ ఏంటంటే, మొట్టమొదటిది కాశ్మీర్ అందాలు చూడొచ్చు. రెండోది వరల్డ్స్ టాలెస్ట్ బ్రిడ్జ్ చెనాబ్ బ్రిడ్జ్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ అంజికాడ్ బ్రిడ్జ్. అండ్ నాలుగోది శ్రీనగర్ని భారతదేశానికి కనెక్ట్ చేసే ఒక గొప్ప రైల్వే మార్గం అనే చెప్పుకోవచ్చు ఈ రూట్ని. ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ మధ్యలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ అవుతుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ డెఫినెట్లీ రావచ్చు, కళ్ళు మూసుకొని రావచ్చు వితౌట్ ప్రాబ్లం. ఎందుకంటే సెక్యూరిటీ అంత టైట్గా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. శ్రీనగర్ కాశ్మీర్కి రావచ్చా రాలేదా అనుకుంటే. కొద్దిసేపట్లో మన ట్రైన్ వస్తుందని అయితే అనౌన్స్మెంట్ చేసిర్రు. అసలు ఫుల్ జామ్ ప్యాక్ ఉంది. 100% ఆక్యుపెన్సీ తోటి అయితే మన ట్రైన్ నడుస్తుంది. చాలా మంది అయితే వచ్చేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కంప్లీట్ పబ్లిక్ తోటి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీగా ఉంది. అటు ట్రైన్ అయితే వచ్చేస్తుంది, అక్కడ కనిపిస్తుంది కదా, వచ్చేస్తుంది. ఇంకొక 1 to 2 minutesలో ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేస్తుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 20 minutes, 1/2 hour ఉంది ఇంకా ఇది బయలుదేరడానికి. నీట్గా కడిగి తెచ్చిర్రు, చూస్తూనే అర్థమైపోతుంది గ్లాసెస్. చాలా నీట్ అంటే నీట్గా ఉంది కదా. C4 ఇది. మనమైతే కోచ్లోకి వచ్చేసినాము. 48 మనది ఇక్కడే ఉంది. విండో సీట్ అయితే వచ్చింది.
ఇప్పుడే ప్యాసింజర్స్ అందరూ సెటిల్ అవుతున్నారు. అది ఎగ్జిక్యూటివ్ కోచ్లో కొంచెం మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ వీడికెళ్ళి స్నాక్ బాక్స్ కావాలంటే, స్నాక్స్ పెట్టుకునేకి కావాలంటే ఇలా లిఫ్ట్ చేసుకోవాలా, అయిపోయింది. ఇలా బాగుంది కదా. దాంట్లోనేమో ఇట్లా ఫ్రంట్లో వచ్చింది, దీంట్లోనేమో సైడ్కి. మళ్ళీ అయిపోయినాక క్లోజ్ చేసుకోవాలా, మళ్ళీ పెట్టేసుకోవాలి కదా. లెగ్స్ కోసము లెగ్ స్పేస్, లెగ్స్ రెస్ట్ తీసుకునేకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ లివర్ ప్రెస్ చేసి దీనైతే దించుకోవచ్చు. అలా చాలా బాగుంది కదా. ఫ్రంట్ సైడ్ ఇది, మనం ఫ్రంట్కి అయితే వచ్చినాము. చాలా బాగుంది కదా ట్రైన్ అయితే, సూపర్ ఉంది. లోపలికి వెళ్ళి అంటున్నారు సెక్యూరిటీ వాళ్ళైతే, మనం లోపల వెళ్ళిపోదాము. ఈ ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి చైర్ కార్ 715 రూపీస్ అండ్ మనం ట్రావెల్ చేసే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 1320 రూపీస్, ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రైజెస్. ఇది ఫుడ్ వద్దనుకుంటే మీకు ఇంకా కొంచెం ప్రైస్ తక్కువనే పడుతుంది. అండ్ నేను చెప్పేది కంప్లీట్గా ఆన్లైన్ ప్రైజెస్. ఒక మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్ అవుట్లెట్లో కానీ ఐఆర్సిటీసీ యాప్లో బుక్ చేసుకుంటే ఇంకా మీకు కొంచెం తక్కువనే పడుతుంది ప్రైస్. ఈ జర్నీలో మనము 193 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు 44,086 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము మనము. ఈ ట్రైన్ కంప్లీట్గా 8 కోచెస్ తో పోతుంది. 7 ఏమో చైర్ కార్, ఒక కోచ్ ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ప్రెజెంట్ మనం ట్రావెల్ చేసేది. కాట్రా నుంచి ఒకటి 8:10కి బయలుదేరుతుంది. మనం శ్రీనగర్లో 8 o'clock 10 minutes అందుకనే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మనము. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చాలా స్పేషియస్ ఉంటుంది. ఓన్లీ 4 చైర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ చైర్ కార్లో 5 ఉంటాయి. అండ్ మీద లగేజ్ పెట్టుకొని కూడా స్పేస్ బాగుంది. అండ్ అందరూ ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఈ వందే భారత్ ట్రైన్ని చాలా స్పెషల్గానైతే డిజైన్ చేసిర్రు. అన్ని వందే భారత్ ట్రైన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాశ్మీర్లో -20 ఉష్ణోగ్రతల దాకా నమోదవుతాయి. ఈ ట్రైన్ అన్ని వెదర్స్కి తట్టుకునే విధంగా దీనైతే రెడీ చేసిర్రు. అంటే ఎంత మంచు పడ్డా ఏమైనా కూడా ఇక్కడ ఈ ట్రైన్ అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. ట్రైన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ బయట వెదర్ చల్లగా ఉంటే మనకి లోపల హీట్గానే ఉంటుంది, వెచ్చగానే ఉంటుంది. అండ్ ప్రతి వాష్రూమ్లో కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ICF చెన్నైలో అయింది. టైం 8 అయింది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రీనగర్ నుంచి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది బనిహాల్. 9 o'clockకి వస్తుంది ఆ రైల్వే స్టేషన్. 78 కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకి. వెదర్ అయితే బయట అట్లా ఎండ లెక్క కనిపిస్తుంది కానీ చాలా చల్లగా ఉంది బయట. పికప్ అయితే అందుకుంది స్టార్ట్ అయిన కొద్దిసేపటికే. సూపర్, అసలు థ్రిల్లింగ్ ఉంది ఈ జర్నీ. ఎవరైనా వచ్చి ఒక్కసారి రండి కాశ్మీర్, వచ్చి కాశ్మీర్ అందాలని చూడండి. హెవెన్ ఆన్ ఎర్త్, జన్నత్ ఈ కాశ్మీర్ అంటారు, అందుకోసమే. అసలు సూపర్ 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 లొకేషన్స్, బ్యూటిఫుల్. అసలు నేను నిన్న వచ్చినా కదా, వచ్చి ఇక్కడ లోకల్ ప్లేసెస్ విజిట్ అయినా చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ రాగానే ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. లాస్ట్ జర్నీ చైర్ కార్లో చేస్తాం కదా, చైర్ కార్లోకి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లోకి ఏమన్నా ఫుడ్ డిఫరెన్స్ ఉంటుందా తెలుసుకుందాం. ఎప్పుడు నాకు కూడా తెలియదు. కాట్రా వెళ్ళే వరకు కూడా ఎవ్రీ హాఫ్ కిలోమీటర్కి లేదంటే ఎవ్రీ 1 కిలోమీటర్కి లేదంటే ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ కంపల్సరీ ఆర్మీ వాళ్ళు అయితే నించొని ఉన్నారు. నేను చూపిస్తాను నేను మీకు, అది చూడండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కాశ్మీర్ ఈజ్ వెరీ సేఫ్ నౌ అని చెప్పడానికి. టూరిస్టులు మంచిగా హాయిగా రావచ్చు. ఆ కొండలు ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాయి కదా, మీరు నవంబర్ డిసెంబర్ ఆ సీజన్లో వస్తే మాత్రం అది ఒక వైట్ బెడ్షీట్ కొండ లెక్క కనిపిస్తుంది. కంప్లీట్ మంచుతో ఉంటుంది. ఇక్కడ ఈ గ్రీనరీ ఏం కనిపించదు అప్పుడు, అంతా వైట్ సూపర్ ఉంటుంది. ఎవరైనా వచ్చేది ఉంటే కమింగ్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ సీజన్లో ప్లాన్ చేసుకోండి, సూపర్ ఉంటుంది కాశ్మీర్. ఆ రోడ్ కనిపిస్తుంది కదా, బై రోడ్ వస్తే మాత్రం మనకి కాట్రా నుంచి శ్రీనగర్కి రానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఒకవేళ మీరు జమ్మూ నుంచి రావాలనుకుంటే దగ్గర 8 నుంచి 9 గంటలు అయితే పడుతుంది. ఈ రోడ్ అట్లా ఉంటుంది. అండ్ మనకైతే ఇప్పుడు ఇది కాట్రాకి 3 అవర్స్లోనే పోతుంది. ఒకవేళ ఇది జమ్మూ దాకా ఎక్స్టెండ్ అయినప్పుడు ఆ 4 to 5 అవర్స్ పడుతుంది అంతే, దానికన్నా ఎక్కువైతే పడదు. స్పీడ్ 99 స్పీడ్ పోతుంది. నెక్స్ట్ స్టాప్ 72 కిలోమీటర్స్, స్పీడ్ 99.
కాకాపూర్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనము. ఇది కాకాపూర్ రైల్వే స్టేషన్. చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఆడ. సూపర్ లొకేషన్, సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. చాలా బాగుంది అసలు. అవంతిపుర రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనము. చూడండి అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ప్రతి స్టేషన్లో ఇదే సీన్. అందరూ ట్రైన్ వీడియో తీసుకుంటున్నారు, ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. సూపర్ అసలు. మీరు ఎవరైనా ఈ ట్రైన్కి టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 10 days ముందే బుక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే టికెట్స్ దొరకడం చాలా కష్టము. టికెట్స్ అయితే దొరుకుతలే. కమింగ్ 4 to 5 days వరకు అయితే జనరల్ టికెట్స్ అయితే అవైలబుల్ లేదు. తాత్కాల్లో ప్రీమియం తాత్కాల్లో అవైలబుల్ ఉంటాయి ఒక రోజు ముందు. కానీ మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 10 days ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ చైర్కర్లా ఇట్లాంటి గ్లాస్ ఇచ్చారు టీ తాగడానికి, కాఫీ తాగడానికి. ఇందులో కప్ సాసర్, బిస్కెట్ మాత్రం సేమ్. ఈరోజు ఫాదర్స్ డే. నేను ఈ బ్లాగ్లో మా ఫాదర్కి విష్ చేయాలనుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే పాపా. అండ్ వరల్డ్లో ఉన్న ప్రతి ఫాదర్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్ ఒక వాల్యూ నేను ఫాదర్ అయినాక నాకు తెలిసింది. అసలు గ్రేట్ అసలు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే, ప్రతి ఫాదర్కి. అగోండి సెక్యూరిటీ చూసిరు కదా, అట్లా ప్రతి దగ్గర ఉంటారు అనమాట. ప్రతిదీ నేను చూపిద్దాం అనుకుంటే అది ట్రైన్ స్పీడ్లో ఉండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కనిపించాను. అట్లా ప్రతి దగ్గర సెక్యూరిటీ ఉంటారు అనమాట, ఆర్మీ వాళ్ళు. మనము బన్నిహాల్ రైల్వే స్టేషన్కి అయితే దగ్గరకు వచ్చేసినాము. చూడండి కొండలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. వేరే లెవెలే ఉంది అసలు, సూపర్. ఇప్పుడు మనము కాశ్మీర్ నుంచి జమ్మూ సెక్షన్కి అయితే వచ్చేసినాము. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ కన్నా ముందు వరకు అంతా కాశ్మీర్, ఇక్కడ నుంచి మళ్ళీ జమ్మూ. వెల్కమ్ టు బనిహాల్ రైల్వే స్టేషన్. రైట్ టైంకి వచ్చింది. 9 o'clock రావాలా. ఇక్కడ టైం ప్రజెంట్ 9 అవుతుంది. వితౌట్ డిలే మనము బనిహాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. బనిహాల్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. 2 minutes స్టాపే ఉంది ఇక్కడ మనకి. బనిహాల్ రైల్వే స్టేషన్ ఓన్లీ 2 minutes స్టాప్. బయలుదేరిపోతుంది మన ట్రైన్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనం. రైట్ సైడ్లో డెమో ట్రైన్ ఇది, బారాముల్లా బనిహాల్. క్లోజ్ అయిపోతుంది. లోపల రాగానే కరెక్ట్ 2 minutes అంటే 2 minutes ఆగింది. డోర్స్ క్లోజ్. బనిహాల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏదో మీద ఎక్కుతున్నారు కదా వీళ్ళందరూ. ఈ ట్రైన్ లెక్కనికి వస్తే పోలీసు వాళ్ళు ఆపేసారు అనమాట. ఏ ట్రైన్ ఎక్కుతున్నావు, కొన్నిసారి ట్రైన్ మీద చదవరా, అది ఇది అనుకుంటే ఆపేసారు. ట్రైన్ మిస్ అయింది తనకి. ఇంకా నెక్స్ట్ స్టాప్ మనకి కాట్రా. శ్రీ వైష్ణవిదేవి, శ్రీ మాతా వైష్ణవిదేవి కాట్రా. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది యాజ్ యూజువల్. ఉప్మా, కట్లెట్, ఒక డిన్నర్ కిట్, కార్న్ఫ్లేక్స్, చాకోపేట్, కెచప్, వెట్ వైప్, బనానా, మాజా. ఇట్స్ టైమ్ టు కెలాగ్స్. మన పాలలో కెలాగ్స్ వేసుకోవాలా, వేసుకొని తినేసేయాలి. హారీ రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం మనము. నాకు తెలిసి ఇక్కడ క్రాసింగ్ పెట్టిండు. అటు కాట్రా నుంచి వచ్చే వందే భారత్ క్రాసింగ్ ఇక్కడ. అదే క్రాసింగ్ కంపల్సరీ. వందే భారత్ తోటి ఆ ట్రైన్ పోయినాక మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనము ఇండియా లాంగెస్ట్ టనల్ నుంచి పోతున్నాము. 12.7 12.6 అనౌన్స్మెంట్లో 12.6 అన్నారు. ఆర్టికల్లో 12.7 ఉంది. అందుకోసం నేను నోటే చెప్తున్నా. ఇంకొద్దిసేపట్లో మనము చెనాబ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సంగల్దన్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. ప్రజెంట్ మన ట్రైన్ 14 minutes డిలే నడుస్తుంది ఇక్కడ.
ఇది ఎట్లుందంటే ఇప్పుడు నార్మల్గా ఢిల్లీ మెట్రో చూస్తారు కదా, ఢిల్లీ మెట్రో అండర్ గ్రౌండ్ ఎట్లుంటుంది, లైక్ చెన్నై మెట్రో, ఢిల్లీ మెట్రో సేమ్ అట్లా ఫీల్ వస్తుంది ఈ టనల్స్లో నుంచి పోతుంటే, వందే భారత్లో సిట్టింగ్లో పోతుంటే. అది ఒకవేళ వేరే ట్రైన్స్లో ఆర్ స్లీపర్ అట్లా పోతే అట్లా ఫీల్ రాదు. సావర్ల కోట్ అయితే దాటలే మనం. నెక్స్ట్ రైల్వే స్టేషన్ దుగ్గా దాటగానే చెనాబ్ దాటగానే బక్కల్ దాటగానే అంజీకార్ బ్రిడ్జ్ దాటగానే రస్సాయి అనుకుంటాం. ప్యాసింజర్స్లో అటు కాట్రా నుంచి శ్రీనగర్ పోయే టైంలో ఉన్న జోష్ శ్రీనగర్ నుంచి కాట్రా పోయే టైంలో అయితే కనిపిస్తలేదు. అందరు సైలెంట్గా కూర్చొని ఉన్నారు. దుగ్గా రైల్వే స్టేషన్ని మనము స్కిప్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ చెనాబ్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ టన్నల్ దాటగానే మనకి చెనాబ్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. చెనాబ్ బ్రిడ్జ్ బ్యూటిఫుల్, అసలు కర్వ్లో సూపర్ ఉంది కదా. సూపర్ వ్యూ అసలు. ఎంత లోతుంది అసలు. అసలు ఈ బ్రిడ్జ్ మీదకి పోతుంటేనే ఇట్లా అవుతుంది. సూపర్ వ్యూ అసలు, నెక్స్ట్ లెవెల్. రయాసి రైల్వే స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నాము. ఇది రయాసి అనేది ఒక డిస్టిక్. ఇక మెమో ట్రైన్ వస్తే ఇక్కడ స్టాప్ అయితే ఉంటుంది మనకి. మెమో అయినా ఇంకా వేరే ఏమైనా ట్రైన్స్ వస్తే, ఇది ఎందుకంటే డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ స్టాప్ ఉంటుంది. अभी कुछ ही समय में हमारी गाड़ी भारत के पहले केबल स्टेट ब्रिज अंजी ब्रिज से गुजरने वाली है. ఇప్పుడు మనమైతే అంజీఘాట్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాము. ఇదే అంజీఘాట్ బ్రిడ్జ్. కేబుల్స్ బ్రిడ్జ్ ఇది. కంప్లీట్గా 90 కేబుల్స్ తోటి కట్టిర్రు. సూపర్ ఉంది కదా ఇది కూడా వ్యూ. ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ ఇది. స్టార్టింగ్లో వచ్చినంత జోష్ రిటర్న్లో లేదు ఎవరికి. गलत सूचना आपको प्राप्त हुई है. गाड़ी कुछ ही समय में श्री माता वैष्णो देवी कटरा रेलवे स्टेशन पर पहुंचने वाली है. ఆడ లోకో పైలట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కొంచెము ప్రాబ్లం వల్ల అనౌన్స్మెంట్ ప్రాబ్లం అయింది. బనిహాల్ అని చెప్పింది అని చెప్తున్నాడు. మనం వచ్చేసినాము. మీదే కనిపిస్తుంది కదా టెంపుల్, అది చాలా బాగుంది జర్నీ. అక్కడ మధ్యలో 14 మినిట్స్ లేట్ నడిచింది, కానీ ఇక్కడికి మన 4 మినిట్స్ ఎర్లీగానే వచ్చింది. వెల్కమ్ టు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా రైల్వే స్టేషన్. మనమైతే శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. తిరిగి ఇంకో జర్నీలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.